ఎంకరేజ్ చేయాలి. కనీసం మనం బయట ఎలాగ తిప్పలేకపోతున్నాం, ఇలాంటి సినిమాలు చూసాక మనం ఎంకరేజ్ చేయాలి. అది బయట అసలు చాలా దారుణంగా ఎవరి మీద ఎవరు గ్లెడ్జ్ పెట్టుకొని అది చేస్తున్నట్టుగా ఉంది తప్ప నిజాయితీగా ఎవరు కూడా మాట్లాడటం లేదు, కావాలని చేస్తున్నారు. ఇలాంటి సినిమాలు పుష్ప ఆడినప్పుడు ఇది ఇంకా పెద్దగా ఆడాలి చెప్పాలంటే. అఫ్కోర్స్ నేను అందరు ఫ్యాన్స్ ని, అట్లా ఏం లేదు. బట్ చాలా దారుణంగా సినిమాని, మంచి సినిమాని ఇవి చూసి యూత్ బాగుపడాలి. కామెడీ ఎలా ఉంది? ఎక్సలెంట్. అంటే అనిల్ రావుపూడి గారు పాత కామెడీ టైమింగ్ అనిల్ రావుపూడి చాలా బాగా తీశారు సినిమా. సంక్రాంతికి అయితే ప్రతి ఒక్కరు ఫ్యామిలీ వచ్చి అయితే ఖచ్చితంగా చూడండి సినిమా, చాలా బాగుంది. చెప్పొద్దంటారు వెంకటేష్ రావు గారు, మరి ఎట్లా ఉంటారు? చాలా అంటే గొప్ప. అవునా? సూపర్. ఎట్లా ఉంది సార్ మ్యూజిక్? రామగోపాల్ సాంగ్ ఎలా ఉంది? మ్యూజిక్ పాటలన్నీ బాగున్నాయి. ఇద్దరు మధ్యలో సూపర్ పెట్టారు వెంకటేష్. కాన్సెప్ట్ ఎలా అనిపించింది సార్? సంక్రాంతి లాగా ఉంది. నిన్న బాలయ్య బాబు గారు మొత్తం దుమ్ము దులిపేశారు, మరి ఎట్లా ఉంటుంది మ్యాచింగ్? ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి దీనికి రావాలి. ఓకే, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సినిమా బ్లాక్ బస్టర్ అన్న, పక్కా పండగ సినిమా. ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫుల్ నవ్వుకోవచ్చు. 2.5 hours సినిమా మొత్తం, థియేటర్ మొత్తం ఫ్యామిలీ అంతా ఫుల్ టైమింగ్ బాగా చేశాడు. మొత్తం ఎక్కడా కూడా బల్గర్ లేకుండా ఫ్యామిలీ అందరూ నవ్వుకొని 6 to 60 years పోలీస్ క్యారెక్టర్ మీనాక్షి అది బాగా చేసింది. 3 పార్ట్లు హైలైట్, మొత్తం హైలైట్. సినిమా మొత్తానికి ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఎంజాయ్ చేసేటువంటి సినిమా ఇచ్చాడు అనిల్ రావుపూడి. మ్యాజిక్ వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ ట్విస్ట్లు, మొత్తం రెస్క్యూ ఆపరేషన్ మొత్తాన్ని చాలా ఫన్నీగా తీశాడు. అంటే సెకండ్ హాఫ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మ్యాచ్ డెఫినెట్ గా ఫ్యామిలీతో కూర్చొని చూసినట్టుగానే పిక్చరైజ్ చేశాడు మొత్తం కూడా. బాలయ్య బాబు గారు వచ్చారు కదా, మొత్తం అక్కడ హై రేంజ్ లో పక్కా ఫ్యామిలీ అన్న. 6 to 60 ఏళ్ల వరకు అందరూ చూడొచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ పక్కా. మహారాజ్ వర్సెస్ సంక్రాంతి అంటే లేదు, సంక్రాంతి విన్నర్. ఫ్యామిలీ కలిసి చూసే సినిమా వెంకటేష్ బాబు.